శ్రీగురుభ్యో నమ. విశిష్టయోగి ఎక్కిరాల కృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత విశేషములను ఎంతో హృద్యంగా అత్యంత ప్రామాణికతతో మనకు అందచేయున్నటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు విజయవాడలో ఈకే గారితో పత్రికా రచయిత శ్రీ అండవల్లి అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. అనుబంధము అని కొన్ని విషయాలు ఇచ్చారండి. అందులో భాగము ఈ అంశమండి. నాకు తెలిసిన కారణం చేత ఆయనను అనుకున్నాను. అంటే ఈకే గారిని చూడాలనుకున్నాను. 25 ఏళ్ల క్రితం గుంటూరులో వారు పనిచేస్తున్నప్పుడు నేను అక్కడే మరో కాలేజీలో పనిచేసేవాడిని. ఆయన మా ఇంటి పొరుగునే ఉండేవారు. ఆయన ఆధ్యాత్మిక పరిణామాన్ని గురించి వింటుండేవాడినే కానీ నేను వారిని కలియలేదు. నేను భౌతిక లంపటంలో మునిగి ఉండేవాణ్ణి అవటం కారణం కావచ్చు. ఒక పర్యాయం ఈకే గారు విజయవాడ వచ్చారు. ఊపిరి సలపని కార్యక్రమం. ఒక ప్రక్క రోగుల సేవ. రోగులు బారులు తీరి ఉంటారు తమ వంతు వచ్చేదాకా. ఆయనకు రోజులో అధిక భాగం ఈ వైద్య సేవ ఆక్రమించేది. అయిష్టంగానైనా నేను వారి సమయాన్ని కొంత తీసుకున్నాను, నా అహం తృప్తిపరచుకోవటానికి. అప్పటికి నేను గుంటూరు వదిలి చాలా ఏళ్ళయింది. ఈకే గారి వ్యక్తిత్వాన్ని దగ్గరగా ఉండి అనుశీలిస్తున్నాను. ఆయనతో సంభాషణం తేజోవంతంగా ఉంటుందనుకుంటా అని ఈకే గారిని ప్రశ్నిస్తున్నారండి అండవల్లి గారు. అండవల్లి గారు అంటే పత్రికా రచయిత అండి. ఆయన మాస్టర్తో మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆధ్యాత్మిక గురువుగా ఇంతమంది శిష్యులకు హోమియోపతి విద్య నేర్పటం ఎలా జరిగింది, ఎలా కుదిరింది అనగా మాస్టారు సమాధానం చెప్తూ ఉన్నారు. రోగార్తులకు బాధ నయం చేయటం కంటే ఉత్తమ సేవా కార్యక్రమం మరొకటి ఏముంటుంది? రోగి స్వస్థత చేకూర్చేవానిలో దర్శిస్తాడు. వ్యాపార ధోరణిలో ఉన్న వైద్య బృందాలను చూస్తే నాకు విస్మయం కలుగుతుంది. ఇప్పుడున్న వాతావరణంలో కొద్దిమంది వైద్యులు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు, కానీ అది ప్రజానీకానికి సరిపోదు. హోమియోపతి శక్తిమంతమైనది. అందుచేత నేను చాలామందికి ఈ వైద్య విధానంలో శిక్షణ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ శిక్షణ పొందిన వారు పల్లెలకు పోయి సేవ చేస్తారు అని ఆయన అంటూ 2/4/1979లో ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ వచ్చిందండి. అంటే ఈ శ్రీ అండవల్లి గారు రచించారు ఆ ఆర్టికల్. అందులోని విశేషాన్ని మనకి ఇక్కడ ఇస్తున్నారండి. ఏమన్నారు అండవల్లి గారు ఆ రచనలో? విశాఖపట్టణంలో ఆయన గారి ఇంటి ముందు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు గుమిగూడతారు రోజు. ఇది విస్తృతమై సమయం చాలకపోవటంతో, రోగుల ఒత్తిడి అనూహ్యంగా పెరగటంతో ఆంధ్రా యూనివర్సిటీ ఉద్యోగానికి వారు రాజీనామా చేశారు. శరీర స్వస్థతతో పాటు మనస్సుకు స్వస్థత చేకూర్చటానికై వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దీనికి తొలి విదేశయాత్ర 1972లో ఆయా సెంటర్లలో ఉపన్యాసాలకై పర్యటించారు. ఈ సెంటర్లలో త్రికాల సంధ్య, గాయత్రీ జపం చాలా శ్రద్ధగా చేయించారు. నిజానికి మనకంటే వాళ్ళు ఎక్కువ శ్రద్ధతో చేస్తున్నారు. తండ్రి అనంతాచార్య సుప్రసిద్ధ వైద్యుడు, తత్వవేత్త, సంస్కృత విద్వాంసుడు. ఆ విజ్ఞాన వాహినిలో ఈకే గారు మునకలు వేచినారు. తండ్రి పాదాల చెంత కూర్చొని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ప్రాచీన విజ్ఞానం నేర్చారు. ఈకే గారు ప్రథమ గ్రంథాలను ప్రచురించటం, అందులలో ఏ విద్వాంసుడు బయటపెట్టని అపూర్వాంశాలను వెల్లడించటం, నగర జీవన వ్యామోహాన్ని తగ్గించటం, గ్రామీణ జీవన సౌందర్యాన్ని పెంపొందించటం తక్షణ అవసరాలుగా భావించారు ఆయన. పల్లెల్లో ఉత్పత్తి పెంపొందించటానికి
తగినంత మంది విద్యావంతులు అందులో ప్రవేశించాలని కోరారు. వృత్తి ప్రధానమైన విద్యా విధానం దేశంలో రావటం అవసరంగా భావించారు. అప్పుడే యువత దేశంలో ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి స్వయం పోషకంగా ఉంటారు. ఉద్యోగాల వేటకై వెంపరలాడరు. ఆయన ఎందరకో ఎన్నో విధాల దర్శనమిస్తారు. కానీ అందరికీ ఆయన మాస్టరు, గురువు. ప్రొఫెసర్ ఎస్ఎస్ఆర్ శాస్త్రి గారు, అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయంకి చెందినటువంటి ప్రొఫెసర్ గారు శ్రీ ఎస్ఎస్ఆర్ శాస్త్రి గారు ఆయనలో భగవదంశ చూశారు. మనలను స్వస్థపరచటంలో, మన బరువులను తేలికపరచటంలో, సంసార సమస్యలను పరిష్కరించటంలో, మన కష్టాల్లో సమస్యల సుడిగుండాల్లో ఆదుకోవటంలో, గమ్యాన్ని చేర్చటంలో ఆయన కృషి అపూర్వమైనది. ప్రొఫెసర్ టి రమేష్ దత్తా మాటల్లో మాస్టర్ ప్రేయర్లలో దివ్యానందానుభూతి. ఆయన క్రిస్టియన్లతో ముస్లిములతో కలిసిపోతారు. వారు తనతో ప్రార్థనతో పాల్గొనటాన్ని ఆదరంతో స్వాగతిస్తారు. ఎవరికి వారే ఆయనను తమ గురువుగా భావిస్తారు, తమ దైవంగా పూజిస్తారు. మిస్టర్ మైకేల్ లాటిన్, బెల్జియం దేశస్థుడు, ఇలా అంటారు: మనమంతా ఎరిగిన మాస్టర్ ఈకే నడుస్తున్న విజ్ఞాన సర్వస్వం, ప్రాచీన విజ్ఞానాన్ని అందించే వాక్పతి అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి. తర్వాతి అంశము మాస్టర్ ఈకే శిష్యుడు డాక్టర్ జూరెట్ లూక్తో ఒక పత్రికా విలేఖరి ఇంటర్వ్యూ. అంటే ఈ లూక్ గారు బెల్జియం దేశస్థుడండి. ఆయన మాస్టర్ గారి దగ్గర హోమియో నేర్చుకోవటానికి తర్వాత ఇండియా వస్తారు. ఆయనని ఇంటర్వ్యూ చేశారండి పత్రికా విలేఖరి. ఆ అంశాన్ని మనకి ఇక్కడ ఇస్తూ ఉన్నారు రచయిత. 32 సంవత్సరాల యువకుడు డాక్టర్ జూరెట్ లూక్ విజయవాడలో మాస్టర్ ఈకే హోమియోపై ఉపన్యాసాలు ఇవ్వటానికి వచ్చినప్పుడు ఆయన చికిత్సా పద్ధతులు స్వయంగా తెలుసుకోవటానికి వచ్చినాడు. లూక్ స్వతహాగా అల్లోపతి వైద్య పట్టభద్రుడు. 1974 నుండి బ్రస్సెల్స్లో ప్రాక్టీసు చేస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం ఇంగ్లీషు వైద్యం వదిలేసి హోమియోపతి చికిత్సలోకి వెళ్ళినాడు. మొదటగా విలేఖరి అడుగుతూ ఉన్నాడు, ఎలా ఉంది ఈ వైద్యం అంటే హోమియోపతి గురించి అడుగుతున్నాడండి. ఎలా ఉంది ఈ వైద్యం? అప్పుడు డాక్టర్ లూక్ గారు సమాధానం చెప్తున్నారు. అపార స్పందన ఉన్నది. ఈ వైద్యానికి ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్సు, ఇంగ్లాండు, హాలెండు, స్విట్జర్లాండు దేశాలలో ఆయా దేశ ప్రభుత్వాలు కూడా అధికారికంగా ఈ వైద్య విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి అనగా విలేఖరి అడుగుతున్నాడు మళ్ళీ, మీరు క్రమపద్ధతిలో యూనివర్సిటీలో 5 ఏళ్ల పాటు వైద్య విద్య నేర్చుకొని ఆ పునాదితో అవగాహనతో హోమియోపతిలోకి దిగారు. శరీర శాస్త్ర పరిజ్ఞానం మీకున్నది. అది మీకు ఎక్కువ ఉపకారి. అది సరే, కానీ లోతుగా ఎనాటమీ, ఫిజియాలజీల గురించి ఏమీ తెలియని వారు మెటీరియా మెడికా చేత పట్టుకొని మందులిస్తున్నారు, ఇక్కడ చికిత్స చేస్తున్నారు రోగులకు. దీనికి మీరేమంటారు? ఇది గ్రుడ్డివాని చేతి రాయి కదా అనగా లూకు గారు సమాధానం చెప్తూ ఉన్నారు. ఇది పామరులు వేసే ప్రశ్న. హోమియోపతి సూటిగా రోగాన్ని కుదర్చటానికి యత్నం చేయదు. ఇది మనిషిని స్వస్థత పరచటానికి యత్నిస్తుంది. రోగి లక్షణాలను, శరీరం మీద కనిపించే వాటిని పరిశీలిస్తుంది. మనిషిని ఆమూలాగ్రం ఉపలక్షిస్తుంది. అందుచేత ఎనాటమీ గురించిన జ్ఞానం ఉన్నా లేకపోయినా తేడా కనిపించదు అనగా మళ్ళీ విలేఖరి అడుగుతున్నాడు, మీరు ఎట్లా మాస్టర్ ఈకే గారిని సమాశ్రయించారు? ఆ కథా కమామిషు చెప్పండి అనగా లూకు గారు చెప్తున్నారు, నేను మరో 5 కలిసి పర్వత శిఖరాన్ని అధిరోహిస్తున్నాము. ఒక అనుకోని దుస్సంఘటన ఏర్పడటంతో తక్కిన 5
అక్కడికక్కడే ఆ క్షణంలో ఆ ప్రదేశంలోనే చనిపోయారు. నేను ఈ దారుణ సంఘటన కళ్ళారా చూచాను. అప్పుడు జీవిత పరమార్థం ఏమిటనే విచికిత్సకు లోనై అంతర్ముఖుడనైనాను. అట్టి మనఃస్థితిలో నేను బ్రస్సెల్స్లో మాస్టర్ ఈకే గారిని కలిశాను. తొలిసారిగా ఈకే గారి గురించి అక్కడి వారు చెప్పగా విన్నాను. చెప్పిన వారిలో మాస్టరు ఉన్నట్లు ఫీల్ అయినాను. వర్మగారి సాయంతో మాస్టర్ గారితో నాకు పరిచయం ఏర్పడింది. మాస్టర్ ఈకే గారి అనుమతితో ఆయన పాదాల చెంత కూర్చొని అప్పటి నుండి నేర్చుకోవటం ఆరంభించాను అని తన కథ సవిస్తరంగా చెప్పాడు. మాస్టర్ ఈకే గారి సేవా కార్యక్రమంలో నిమగ్నమవుతున్న తీరు తెన్నులు సన్నిహితంగా బాగా సమీపములో నుంచి సమీక్షించాను. 3 వారాల పాటు విజయవాడ మకాంలో వైద్యం చేయటం కేవలం పుస్తకాలు చదవటం వల్ల మాత్రమే చేకూరదని, ఒక అంతఃస్పర్శ వల్ల కూడా, అంటే ఇంట్యూషన్, దానివల్ల కూడా అని తెలుసుకున్నాను. మాస్టర్ ఈకే గారు అత్యున్నత స్థాయిలో ఈ అపూర్వ లక్షణం కలిగి ఉన్నారు అనిపించింది. అట్లా కాకపోతే మాస్టర్ గారు ఒక రోజులో 200 మంది రోగులను పరీక్షించి మందులు ఇవ్వటం ఎట్లా సాధ్యం? నాబోటిగాడైతే రోజుకు 10 మందికి చికిత్స చేయగలడు అని నేను అనుకుంటున్నాను. ఆయనిచ్చే ఔషధం వెనుక ఒక ఆధ్యాత్మిక శక్తి ప్రధానంగా పనిచేస్తున్నదని నేను దృఢంగా చెప్పగలను. ఇటీవల వైద్య విజ్ఞానం అతి వేగంగా పురోగమిస్తున్న మాట యథార్థం అని ఒప్పుకుంటూనే డాక్టర్ లూక్ ఇంకా ఇలా అన్నాడు: ఆధునిక ఔషధాలు పూర్తిగా రోగాలను నిర్మూలిస్తున్నాయా? ఆ పని వాటి వల్ల కాదు. కారణం ఏమంటే అది ప్రకృతిలోని సమతూకాన్ని విధ్వంసం చేయటానికి యత్నిస్తున్నది. మైక్రోబ్స్, బేసిల్లై వాస్తవానికి ఈ విశాల సృష్టిలో ఒక భాగం మాత్రమే. మనం ప్రకృతి ధర్మాలను గౌరవించాలి, కానీ నాశనం చేయకూడదు. యాంటీబయాటిక్స్ వాడి వాటిని అదుపులో ఉంచి మానవ శరీరం మరింత ఓజోవంతమయ్యేటట్లు, శక్తిమంతమయ్యేటట్లు చూడాలి. అనగా విలేఖరి అడుగుతున్నాడండి, మీకు ఇతర వైద్యాలతో ప్రమేయం ఉందా? ఉంటే వాటి గురించి మీరు ఏమనుకుంటున్నారు? అనగా డాక్టర్ లూకు గారు సమాధానం చెప్తున్నారు: నేను 4 పర్యాయాలు చైనా వెళ్ళాను. అక్కడ ఆక్యుపంక్చర్ వైద్య నిపుణులను పరిశీలించాను. ఆ విధానం ఇప్పుడు ప్రజల్లోకి బాగా పాతుకుపోతున్నది. మంచి ప్రశస్తితో ఉంది. ప్రాణాంతకమైన వ్యాధులను ఈ విధానంతో వారు నయం చేస్తున్నారు. చైనా అంతటిలోనూ చాలా ప్రముఖమైన వైద్య వ్యవస్థ ఉన్నది. అదే ఇప్పుడు ప్రపంచంలో పేరుపడ్డ సంస్థ. ఇక నా సంగతి అంటారా? వినండి, చెబుతా. నేను దుర్భర వ్యాధిగ్రస్తులను వెంట తీసుకొని చాలామార్లు ఫిలిప్పైన్స్కు వెళ్ళాను. అక్కడ మహావిశ్వాసంతో కూడిన స్వస్థతా విధానము, ఫెయిత్ హీలింగ్ ప్రజాబాహుళ్యంలో వేళ్ళూనుకున్నది. పూర్తిగా పక్షవాతానికి బలి అయిన ఒక అమ్మాయి ఈ విశ్వాస చికిత్సా పద్ధతిలో కేవలం 4 నిమిషాల వ్యవధిలో నడవసాగింది. మానింది మందు. విలేఖరి అడుగుతున్నాడు: ఆశ్చర్యం, మీరు తొందరలో మీ దేశం వెళ్ళిపోతున్నామన్నారు. మాస్టర్ ఈకే గారి దగ్గర మరిన్ని విశేషాలు తెలుసుకోవటానికి మళ్ళీ రావాలనుకుంటున్నారా అని అడిగారు. అప్పుడు లూక్ గారు చెప్తూ ఉన్నారు: అవునండి, తప్పకుండా ఈ మారు నా భార్యతో కూడా వస్తాను. ఆమె మానసిక వైద్యంలో నిపుణురాలు. ప్రస్తుతం ప్రాక్టీసు చేస్తున్నది. ఇప్పటిలా కాకుండా 2 మాసాలు ఉండాలనుకుంటున్నాం. మాస్టర్ ఈకే గారిలా రోగులను చూచే ధోరణి అవలంబించాలనుకుంటున్నాము. ఆయన రోగితో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఎప్పుడూ డీలా పడిపోరు. ఆయనలో నేను ఆధ్యాత్మిక గురువును దర్శిస్తున్నాను అన్నారు
కంటి వెంట ఆనంద భాష్పాలు రాలుస్తూ. ఇది ఈ ఇంటర్వ్యూ అప్పట్లో అంటే 2/4/1979లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అందులో ఈ ఇంటర్వ్యూ ఆర్టికల్ వచ్చిందండి. దాన్ని ఇక్కడ మనకు రచయిత చక్కగా అందిస్తూ ఉన్నారండి. ఈరోజు ఇంతటితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున శ్రీ పార్వతీ కుమార్ గారితో ఇంటర్వ్యూ అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా.